చెప్పులు అరిగేలా తిరిగినా మా చేతికి పట్టాలు రావడం లేదని ఒక చేతిలో చెప్పులు ఒక చేతిలో వినతి పత్రం పట్టుకొని మోకాళ్లపై కూర్చొని వినూత్న నిరసన చేపట్టిన గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో కోరి గంగాపురం పంచాయతీ పరిధిలో ఉన్న సీతంపేట తన్నవలస గంగాపురం తొక్కుడు వలస గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులు తమకు శాశ్వత భూ హక్కు పట్టాలు మంజూరు చేయాలని తన్నవలస గ్రామంలోని గిరిజనులు ఒక చేతిలో చెప్పులు ఒక చేతిలో వినతి పత్రాలు పట్టుకొని గ్రామంలోని రోడ్డుపై మోకాళ్లపై నడుచుకుంటూ గిరిజనులు నిరసన తెలిపారు. అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మా కాళ్లకు వేసుకున్న చెప్పులైతే అరిగిపోతున్నాయి కానీ మా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గిరిజనులు వాపోయారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు గిరిజనులు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి నేటికి 78 ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికి గిరిజనుల వేషధారణ మాత్రం మారలేదని గిరిజనుల కష్టాలు కూడా తీరలేదని ఆవేదన చెందారు. గిరిజన గ్రామాల్లో వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. ఆన్లైన్ లేని భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. చేతుల భూములకు పట్టాలు ఇవ్వాలి. సాగు చేతుల భూములకు పట్టాలు ఇవ్వాలి. నేను నినాదాలు చేయండి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములు పార్వతీపురం మండలం పార్వతీపురం మా చదువుకు నినాదాలు చేయి. వాయిస్ తీసు. ఆన్లైన్ లేని భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాల్లో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. పట్టాలు మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పార్వతీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా మొత్తము గ్రామాల్లో గ్రీవెన్స్లకి రండి అనుకొని ప్రజలందరికీ చెప్తున్నాయి ప్రభుత్వాలు. ప్రజలందరూ కూడా గ్రీవెన్స్లకి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని వస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున. అయినా ఒక్క సమస్యలైనా పరిష్కారం కాలేదు. ఈరోజు చూసినట్లయితే గంగాపురం తానవలస తొక్కుడు వలస అలాగే చూసి సంగమలస పంచాయతీ సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు. అది ఫారెస్ట్ భూమి కాదు, మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు. అయితే మొత్తం 2 పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా అక్కడ. ఇప్పుడు చూస్తే 2 పంటలు వేసే పరిస్థితిలో ఉన్నారు. 2 పంటలు అయితే అక్కడ పండిస్తున్నారు. అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు. అది తహసీల్దారి గారు కూడా దాని మీద ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రావని పరిస్థితి అయితే ఉంది. గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు. అప్పుడే ఇవి సర్వే కూడా జరిగిపోయి ఉన్నాయి. అందరికీ కూడా ఎన్ఎస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసులు దగ్గరే మనం ఉన్నాం. అయినా ఒక్క అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ళి మనకుని ఒక నిర్ణయం చేసుకున్నాము. మేడం గారికి ఏ రాత్రి అయినా కలిసి మా సమస్యను చెప్పాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము. అందరము కూడా ఎన్నిసార్లు తిరుగుతాము ఆఫీసుల చుట్టూ. అందుకే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తారా చెయ్యరా అనేది ఈరోజు మేడం గారికి అడగాలి. అడిగిన తర్వాత మేడం గారు ఏం చెప్తారో దాని మీద తదుపరి ఏం చేయాలనేది తదుపరి ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు
అందరం నిర్ణయం చేసుకొని ఉన్నాము. భూమి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు. భూమి సమస్య అయితే అన్ని పంచాయతీలో ఉన్నది. ఈ మండలంలో ఇంతకుముందు ఐటీడీ ఉన్నప్పుడు మా గిరిజనుల కోసము పీఓ ఉండేవాడు, పర్మనెంట్ పీఓ ఉండేవాడు. మా సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు పర్మనెంట్ పీఓ లేకపోవడం వల్ల జిల్లా వచ్చింది, సంబరం పడుతున్నాం. ఈ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి గ్రామాలు, అభివృద్ధికి అయితే ఆ మాత్రం దూరంలో ఉన్నాయి. ఒక్క సమస్య అయినా పరిష్కారం కాలేదు. మా గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు, గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు అనేది ఎన్నిసార్లు మనము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. గిరిజన గ్రామాలను చూస్తే చాలా సమస్యలతో గిరిజనులందరూ ఈరోజు కూడా కొట్టిమిట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ మన్యం జిల్లాలో భూమి సమస్యలు, తాగునీరు సమస్యలు, రోడ్డు సమస్యలు, అన్ని సమస్యలు ఉన్నాయి. గిరిజన గ్రామాలకి పట్టించుకునే నాదుడే లేడు, కరువయ్యాడు. ఇప్పటికైనా ప్రభుత్వము, పాలకులు గుర్తించి మా గిరిజనులకి, గ్రామాలకి అభివృద్ధి చేయాలని రహదారులు కానీ, సౌకర్యాలు కానీ, అలాగే చదువుకునే స్కూళ్ళు కానీ, అలాగే పండించిన పంటలు అలాగే నష్టపోతున్నప్పుడు కూడా నష్టపరిహారం రావాలనే మరి పట్టాలు లేవని చెప్తున్నారు. రైతు భరోసాలు మీకు రావాలనే పట్టాలు లేవని చెప్తున్నారు. విత్తనాలు, ఎరువులు మీకు కావాలనే పట్టాలు లేవని చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వమే మాకు కలిగించాలి. ప్రభుత్వం కలిగించకపోతే మా ఇబ్బందులు ఎవరు పరిష్కారం చేస్తారనేది కూడా మేము ఈరోజు మేడం గారికి చెప్పాలనుకుని వచ్చున్నాము. మేడం గారు మాకు హామీ ఇస్తేనే వెళ్తాము, లేదంత మాత్రం ఇక్కడే ఉంటామనేది కూడా మనము చెప్తాం.